రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం చేయాలంటూ బీజేపీ మహాధర్నా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల ఉసురు పోసుకుంటోంది అన్నారు. రిటైర్డ్ బెనిఫిట్స్ రాకపోవడంతో 40 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలే అన్నారు రామచంద్రరావు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కి రిటైర్డ్ ఉద్యోగులు బుద్ధి చెప్పాలన్నారు. ఆ రోజు చెప్పారు ఉద్యమం సమయంలో మీ అందరికీ హెల్త్ కార్డు ఇస్తామని చెప్పి హనుమంతన కూడా ఆ రోజు మేము తిరిగాం. ఎన్నోసార్లు ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుల డిమాండ్ల కోసం సిపిఎస్ రద్దు చేయమని చెప్పేసి కూడా ఆ రోజు మేము డిమాండ్ చేసినట్టు మేము ఉన్నాం. స్టేట్ గవర్నమెంట్కు ఆప్షన్ ఉన్నప్పుడు కూడా ఇంకా పాతది ఎందుకు కొనసాగిస్తున్నాం అని చెప్పేసి కూడా ఆ రోజు కేసీఆర్ గారిని అడిగితే మారుస్తాం అన్నారు. కానీ వారు మారిపోయింది ప్రభుత్వము. ఈ ప్రభుత్వం కూడా తొందరలోనే మారిపోతుంది కూడా పూర్తి నమ్మకం ఉంది మిత్రులారా. 40 మంది ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగస్తులు ఆత్మహత్యకు ఈరోజు వారు పాల్గొన్నారు. దానికి కారకులు ఎవరే అంటే ఈ ప్రభుత్వమే. వాళ్ళు హత్య చేసిందే ఈ ప్రభుత్వం. కాబట్టి ఇటువంటి ఒక ప్రభుత్వాన్ని ఇక కొనసాగించాల్సిన అవసరం లేదు. దానికి రేపు రాబోయేటటువంటి ఒక ఎన్నికల్లో ఏదైనా సరే మనం ఒక ప్రొటెస్ట్గా మనం చూపెట్టి మనకు నిరసనని కూడా ఓటింగ్కు వాళ్ళకి అగేన్స్ట్గా చేసి చూపెట్టాల్సిన అవసరం ఉన్నది. ఈ రెండు పార్టీలకు అగేన్స్ట్గా త్వరలోనే మున్సిపల్ ఎలక్షన్ రావచ్చు. ఎలక్షన్కి సంబంధం లేదు. అయినప్పుడు చెప్తా ఉన్నాను, నేను మొత్తం ఉద్యోగస్తులను కోరుతా ఉన్నాను, రిటైర్డ్ ఎంప్లాయీస్ని కోరుతా ఉన్నాను. ఈ ప్రభుత్వం మన మాట వినాలంటే, మన డిమాండ్ని వినాలంటే రేపు ఈ ప్రభుత్వానికి ఎదురు చుక్క కావాల్సిందే. ఆ ఎదురు చుక్క కేవలము ఓటింగ్ ద్వారానే ఉంటుంది.